ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. లైక్ చేసుకో, లైక్ చేయి. జగనన్న థ్యాంక్ యూ. పగలు దెంగడం కాదురా, లేపి దెంగడమే. టైం వచ్చినప్పుడు చూసుకుందాం. వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కాబట్టి పిఠాపురంలో కూడా వైఎస్ఆర్సీపీ గెలవాలి. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. మీకు పాదాభివందనం బ్రో. మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద దొంగ లంజ అంటే అర్థం మీకు తెలుసా? ఎక్కడికి తీసుకెళ్లి తన్నినా సరే నేను రెడీ. విషయం చిందించే లంజ అంటే తెలుసా? పిఠాపురానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇమీడియట్లీ పరిష్కారం అయిపోతాయి. మళ్ళా మాట్లాడకు బే. అరే బాడకో, మళ్ళా మాట్లాడకు. మోడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి దెయ్యాన్ని తీసుకొచ్చి ముగ్గులో కూర్చొని పెడతా. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు, మధ్యలో మాట్లాడదు. ఆంధ్ర విడిచి రండి బయటికి. ఓడిపోతే చూసుకో. ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఈ దరిద్రుడు నిన్ను మట్టగరసలు తెమ్మన్నాను కిలో. ఎంత చెప్పావురా నువ్వు? ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ సభ్యులందరికీ, పురంధరేశ్వరి గారికి రోజు ఆమె చెప్తాబంటే ఆమెకి సరిలేదు. రే లోపర్ నా కొడక వీడిని కొట్టండి. పేరున ధన్యవాదాలు. ఎస్ చెప్పి తగలడు. సపోర్ట్ తో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే. వారం రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి దండుపాలెం ముఠా హంతకుల్ని ఇప్పుడే పోలీసు వారు మీడియా ముందు ప్రవేశపెట్టారు. కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరిపై నాకు ఒకటి నచ్చుతుంది. అలా మొన్నే మోకాలు చెప్పులు అరిగిపోతే కొత్త చెప్పులు వేసుకోండి. ఎక్కడెక్కడ దొరకవు. మీరు కూడా ఏది పర్సనల్ గా తీసుకోవద్దు. అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకాయని చెప్పి అమ్మేస్తాను. కొద్ది మూసుకొని ముందు చింత పడుకుంటా. ఓడిపోయాము, గుర్తుపెట్టుకోవాలి. గెలిచిన నాడు ఎప్పుడు విర్రవీగలేదు, నాడు ఏనాడు కూడా కుంగిపోలేదు. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నీ అమ్మ దానికి పైసలు అయితే చెప్పు. విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ఎక్కడ చూసారా మంది మన అడ్డా అయిపోవాలి. మీరు చేసే అవమానాలకి ఇద్దరిని అడ్డంగా నరికేస్తుండేవాడు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. గెలుపు, పిఠాపురం గెలుపు. సో మీరందరూ చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఎక్కడికి వచ్చారా దున్నపోతులారా? వీడిని చెరసాల్లో పెట్టి గుండాలకు పెట్టే విలువల్ని ఆహారంగా పెట్టండి. మీరు బతకడానికి వీల్లేదు అంటే ఇది చాలా అన్యాయం అన్నా. జబర్దస్త్ వచ్చిన వాళ్ళు నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఎందుకు ఇలాంటి అదవలకి వేస్తామేంటి? నాకంత అయోమయంగాను గందరగోళంగాను ఉంది. రోజు రోజుకి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఇంతమందికి జన్మనిస్తున్నాడు. పొద్దున్న లేస్తే ఇంతమందికి మందికి జన్మనిస్తున్నాడు. పొద్దున్న లేస్తే ఇంతమందికి ఆడొచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒప్పుకుంటావేంటి? మేడిని బరంపూరు మీకు దండం పెట్టుకుంటున్నాం, కొంచెం కనికరించి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. దైత్రం వెళ్ళిపోయింది. ఇక మన జెండా ఎలా ఎగరేసినా అడిగేవాడు లేడు. వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. ఇలా రారా? ఎంత టార్చర్ చేస్తానన్నా నేను రెడీ. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు, అర్థమైందా? గత 2 రోజులుగా బాగా ఇష్యూస్ జరిగినాయి మా ఇంట్లో కూడా. ఎరా ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయినంత ఈజీ అనుకుంటున్నావా? ప్రజలకి మంచి జరగడం ముఖ్యం. ఇదంతా నీ పని. గుడిసిపోతాం అనమాట. అందుకని దయచేసి చెప్పాను, లేనిది ఎక్కడా మాట్లాడలేదు. దెయ్యం కథ ముగిసినట్టుగా సొల్లుగా ఏం చేస్తున్నావురా? ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాను.
లేదంటే నీ 4 కోసి అవతల పడదెంగుతాను, అర్థమైందా? పిఠాపురం మీద పడ్డాడనమాట ఈ పిట్టల ద్వారా. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ కొట్టి నా కొడక నీ బుర్ర దెంగిందే అంటే మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా, ఏ డ్యూటీలు చేసేస్తున్నాడు రా, ఏ పని చేయకూడదు, మీనింగ్ తెలీదు. అడుక్కొని బాగా అలసిపోయినట్టున్నారు. మజ్జిగ తీసుకో. పిఠాపిఠ అన్ని పట్టించుకునేవాడు ఎవ్వడూ ఉండడు. హోస్మా ఇలా అయిపోయావేంటి? కేశవర్ధనాయలో గారు లేపుకు తిన్నావా? నన్ను కూడా వదలొద్దన్నా. వేడిగా ఉపన్యాసాలు ఇచ్చొచ్చాడు. బాగా వేడి చేసి ఉంటుంది వాడికి. ఎప్పటికీ జగనన్నతోనే. 24 సేవ్ ద డేట్. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అనే కవర్ స్టోరీకి ఫోటో కోసం వచ్చా. ప్లీజ్ కోఆపరేట్. ఊచుకోతంటే ఎలా ఉంటుందో తెలుసా? టింపి పండిట్ మొన్న త్రిపట్టి తిక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకు. మా పావులాబా ఏమైతాడు అని. పురంలోని మరి ఇలా ఎవడంటే రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్, నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదు. చూపడానికి వెళ్తున్నా, పట్టుకుంటావా? జగనన్న కోసం ఏ కేసులకైనా రెడీ. ప్రాబ్లమ్స్ అయినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎంకరేజ్ చేయకంటే ఏంటి మాకు నెక్కిస్తారా ఆయన? యో మీ పేరేందే? పరిస్థితి తలుచుకుంటుంటే మ్యూజిక్ అప్పుడు లంచా కొడక. నన్ను ఎక్కువ ఇష్టం జగనన్నే కావాలి. కోతికి డిక్షనరీ వెతికిన కోసి పడదెంకుతా. నాన్సెన్స్ మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. చెప్తున్నా. ఒక చెవి ఆల్రెడీ పోయింది, రెండోది నేను తీసి దెంగుతా. ఎదుపుతో గుందర దమ్ము లేదా? రివెంజ్ తీర్చుకుంటారు, తీర్చుకోండి. అంటే మిస్టేక్ అండ్ గురుగారు చెప్పండి. నాకేం సంబంధం లేదండి, ఆడేవాడు తెలీదు. జగన్ జై వైఎస్ఆర్సీపీ. జై వైసీపీ, జై జగన్. గీతా గారిని గెలిపించుకోవాలి. నీకు పాటలు వచ్చా? పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించుకే. గట్టిగా ఏంది ఇదే? మామూలుగా చేసుకోను. నేను ఆజ్ఞాపిస్తున్నా, వచ్చి ముక్కులా కూర్చో. తెలంగాణలో పారిపోయినా కూడా నువ్వు అలా డిస్కరేజ్ చేయొద్దు, వచ్చాననుకో అక్కడికి. నన్ను అన్నారు కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.